కర్నూలులో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 172 పరీక్ష కేంద్రాల్లో సోమవారం 10వ తరగతి పరీక్షలు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు 40,766 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులో 6 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ను అధికారులు విధించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది. ఇక కర్నూలు జిల్లా డీఈఓ శామ్యూల్ పాల్ తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని విద్యార్థులు వెళ్లే ముందు సంబంధిత అధికారులు తనిఖీలు చేసిన అనంతరం పరీక్ష హాల్లోకి అనుమతింపబడుతుంది అన్నారు. ఇక విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా పరీక్ష కేంద్రంలో బెంచెస్, త్రాగునీటి, మెడికల్ వంటి సౌకర్యాలను అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని డీఈఓ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులకు సూచించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలయ్యేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. దాంట్లో ప్రైవేట్ పిల్లలు వచ్చి 7,038 మంది, ఓపెన్ స్కూల్ పిల్లలు వచ్చి 2,320 మంది, రెగ్యులర్ పిల్లలు వచ్చి 31,410 మంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకు గాను 517 స్కూళ్ళ నుంచి, పాఠశాలలో నుంచి పరీక్షలు రాస్తున్నారు. అందులో 172 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి చీఫ్ సూపరింటెండెంట్స్ని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని, మరి అదేవిధంగా ఇన్విజిలేటర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే సిటీ స్క్వాడ్ని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ని అందరినీ అరేంజ్ చేయడం జరిగింది. ఈసారి రొటేషన్ బేస్లో ప్రతి ఎగ్జామ్ హాల్లో ఒక 40 టీముల ద్వారా సిట్టింగ్ స్క్వాడ్లు వేసి పరీక్ష స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే స్కూల్ ఉన్నట్లు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి సి సెంటర్స్ అని మన జిల్లాలో కొన్ని, అంటే పోలీస్ స్టేషను అంటే ట్రెజరీ లేని సెంటర్లు మన జిల్లాలో మనకు 16 ఉన్నాయి. అటువంటి వారికి స్పెషల్గా కస్టోడియన్స్ని కూడా వేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో ఇన్విజిలేటర్స్ 1840 మందికి ఇన్విజిలేటర్లకు గాను, అలాగే రూట్ ఆఫీసర్స్ 12 మంది, అడిషనల్ రూట్ ఆఫీసర్స్ 12 మంది, సి సెంటర్ కస్టోడియన్స్ 11 మంది, అలా ప్రాబ్లమాటిక్ సెంటర్స్ మన జిల్లాలో 8 ఐడెంటిఫై చేశాము. ఆ 8కి కూడా మనం సపరేట్గా సిటీ స్క్వాడ్లు మరి కస్టోడియన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 6 సెంటర్లకు వచ్చి గవర్నమెంట్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు వాటికి సీసీ కెమెరాలు కూడా మేము అరేంజ్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో. అలాగే మన ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము వాటిని కన్వర్జేషన్ మీటింగ్ విత్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ జరపడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్టీసీ వారికి ఇన్స్ట్రక్షన్స్ 1 గంట ముందరే మనకు పిల్లలకు బస్సు సౌకర్యం కలిగించాలి, అదే ఎగ్జామ్ అయిపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పడం జరిగింది. అలాగే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి పరీక్ష జరిగే సమయంలో ఎటువంటి కరెంటు ఎలక్ట్రిసిటీ అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ గారు లెటర్ రాయడం జరిగింది. అలాగే మరి పంచాయతీ ఆఫీసర్ గారికి, మరి అలాగే మున్సిపల్ కమిషనర్కి ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ మొత్తము హైజీనిక్గా, క్లీన్లీనెస్గా ఉండేటట్లుగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కడ కూడా ఏ సెంటర్లో కూడా తక్కువ కాకుండా చూడమని చెప్పడం జరిగింది. అలాగే మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా అక్కడ ఒక నర్సును పెట్టాలి. అలాగే పిల్లలకు ఏమన్నా డిహైడ్రేషన్ అయిపోతుందని చెప్పి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పెట్టాలి. అలాగే వాళ్ళు ప్రతి మండలానికి ఒక మొబైల్ వ్యాన్ పెట్టారు. ఏదైనా అత్యవసరమైన పరిస్థితి ఆ మండలంలో ఉంటే ఆ మొబైల్ వ్యాన్కి కాల్ చేసి